ఆ స్మోక్ అంతా పట్టు ఆ ఫ్లేవర్తో నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అలా నోట్ వేసుకుంటే కరిగిపోతుంది. ఏకదమ్ ఉంది, సూపర్. మటన్ బాగా కేమా కొట్టి అలా దీనికి కావాల్సిన మసాలాలు పట్టించి బొగ్గుల మీద కాల్చి తీశారు భయ్య. నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి. అసలు నాన్ వెజ్ అవసరం లేదు, ఓన్లీ రైస్ తినేవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంది రైస్ ఫ్లేవరు. జ్యూసీ మటన్ అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. హైదరాబాద్లో ది అథెంటిక్ అరబిక్ మండి తినాలంటే మీరు ఖచ్చితంగా హబీబాకి అయితే రావాల్సిందనమాట. సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే అమీర్పేట సత్యన్ ఏషియన్ మాల్ సెకండ్ ఫ్లోర్ లో ఉండేటువంటి హబీబా ది ఇండో అరబిక్ కిచెన్ కి అయితే వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వేలే దగ్గర ఉన్నటువంటి ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. సో కమాన్ వచ్చేయండి. వావ్. సో లోపలికైతే వచ్చేసాను. టోటల్ మొత్తం డైనింగ్ అయితే ఫుల్ ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర దొరికేటువంటి స్పెషల్ ఫుడ్ని అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. కమాన్ వచ్చేయండి, వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా హబీబా లాంటి ఫుడ్ అయితే నేను ఆర్డర్ చేశాను. నా టేబుల్ అంతా ఫుల్ అయిపోయింది. హబీబా ది ఇండో అరబిక్ కిచెన్ అనమాట. సో వీళ్ళ దగ్గర హైదరాబాద్ లో ఎక్కడ దొరకని టేస్టీ ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ ఆర్డర్ చేసింది అయితే ఇప్పుడైతే చూసేద్దాం. సూప్ లో నేను ఆర్డర్ చేసింది వచ్చేసి మటన్ మరగ్ అనమాట. వేడిగా ఉంది. స్టార్టర్స్ లో నేను వచ్చేసి స్మోక్డ్ ఫిష్ అయితే ఆర్డర్ చేశాను. చూస్తుంటేనే పొగలు అలా వచ్చేసాయి అనమాట. వావ్, ఆ స్మెల్తో అదర కొట్టేశారు. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మటన్ ఆదాని చీక్ కబాబ్ అయితే ఆర్డర్ చేశాను. సో మనకు వచ్చేసి కింద నాన్ ఇచ్చారు, నాన్ మీద అలా చీక్ కబాబ్ అయితే పెట్టేసి ఇచ్చారనమాట. సో పైన సాస్ కూడా వేశారు. దీని చికెన్ లో వచ్చేసి బర్రా చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చేశాను. దీంతో పాటు కబీర్ నాన్ అయితే ఇచ్చారనమాట. ఈ నాన్ తో అలా నంచుకొని తినేయచ్చు చికెన్ ని. అలాగే కాళీ మిర్చి టైగర్ ప్రాన్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇక మెయిన్ కోర్స్ లో హబీబా స్పెషల్ అసోసియేట్ మండి అయితే ఆర్డర్ చేశాను. ఈ మండి వచ్చేసి 3 to 4 పీపుల్స్ కి అయితే ఈజీగా సరిపోద్ది. మాక్సిమం 4 పీపుల్స్ 5 పీపుల్స్ తినొచ్చు అనమాట. మాక్సిమం 4 పీపుల్స్. గట్టిగా తినే వాళ్ళు అయితే మేబీ 3 to 4 అయితే తినొచ్చు అనమాట. సో ఇందులో మనకి నాన్ వెజ్ వెరైటీస్ మొత్తం అయితే వచ్చాయి. సో మెయిన్ అయితే చూసుకుంటే మటన్ జ్యూసీ. సో మటన్ జ్యూసీ ఇచ్చారు. అలాగే చికెన్ ఫాహం ఇచ్చారు, గ్రిల్ చికెన్ ఇచ్చారు, చికెన్ ఫ్రై ఇచ్చారు, అలాగే చికెన్ వింగ్స్ ఇచ్చారు, అలాగే ఫిష్ అనమాట. ఫిష్ ఇచ్చారు, దీంతో పాటు ప్రాన్స్ ఇచ్చారు. డిజర్ట్ లో వచ్చేసి వీళ్ళ స్పెషల్ బస్మిసా ఆర్డర్ చేశారు అనమాట. సో బ్రెడ్ అలాగే మనకి క్రీమ్ ఇచ్చారు. సో ఈ క్రీమ్ తో అయితే టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసి చెప్తాను. సో అలాగే మ్యాంగో మలై. డ్రింక్స్ లో వచ్చేసి హబీబా స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. సో అలాగే ఆరెంజ్ మజిటో అయితే ఆర్డర్ చేశాను. ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో ఇందులో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది మిగిల్చకుండా టేస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్టార్టింగ్ మటన్ మరగ్ అయితే టేస్ట్ చేద్దాం. మటన్ పీస్ కానీ ఇచ్చారు, సూపర్. జనరల్గా సూప్ అంటే మీకు వాటర్ ఉంటుంది, కానీ ఈ సూప్ చాలా థిక్గా ఉందన్నమాట. ప్రతి ఇంగ్రీడియంట్ అలా తెలిసిపోతుంది. కొంచెం లైట్ స్పైసీగా ఘాటు తగులుతుంది. సూప్ అంటే ఆ మాత్రం ఘాటు ఉండాలి. సో మన హబీబాలో మటన్ మరగ్ అయితే ఎరగదీశారు. ఇక లేట్ చేయకుండా స్టార్టర్స్కి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ వీళ్ళ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళ స్మోక్డ్ ఫిష్ అయితే నన్ను చాలా బాగా టెంప్ట్ చేసింది. ఇప్పుడు ఈ స్మోక్ ఫిష్ అయితే టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. స్మోక్డ్ ఫిష్ బోన్లెస్ అనమాట. సో మనకి ఎటువంటి ఫిష్లో ముళ్ళలు అయితే ఉంటాయి అనుకుంటారు కదా. సో అటువంటి ఏం లేవు. ఫిష్కి ఆ స్మోక్ అంతా పట్టు ఆ ఫ్లేవర్తో నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అలా నోట్ వేసుకుంటే కరిగిపోతుంది. ఏకదమ్ ఉంది, సూపర్. డెఫినెట్లీ మీరు హబీబాకి వచ్చినప్పుడు స్మోక్ ఫిష్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఫిష్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ మటన్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి మటన్ ఆదాని సీక్ కబాబ్ అనమాట. కింద మనకి నాన్ ఇచ్చారు, వీళ్ళ స్పెషల్ నాన్. కమీరా నాన్ తోటి మనకి మటన్ కబాబ్ అయితే ఇచ్చారనమాట. సో మటన్ ఆదాని కబాబు చూద్దాం, టేస్ట్ చేద్దాం.
మటన్ బాగా కేమా కొట్టి అలా దీనికి కావాల్సిన మసాలాలు పట్టించి బొగ్గుల మీద కాల్చి తీశారు భయ్యా. సో టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. మటన్ అదాని కబాబు నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి. సో ఇప్పుడు మటన్ అయితే టేస్ట్ చేశాను కదా, ఇప్పుడు చికెన్ అయితే టేస్ట్ చేద్దాం. చికెన్లో వచ్చేసి బర్రా చికెన్ కబాబు. సో దీనికి కూడా మనకి నాన్స్ ఇచ్చారు. గ్రీన్ చట్నీలో టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. మేబీ హైదరాబాద్లో నేను కొన్ని రెస్టారెంట్స్ విజిట్ చేశాను. సో అందులో ఇటువంటి యూనిక్ డిష్, యూనిక్ మెన్యూ అయితే నేను ఫస్ట్ టైం హబీబాలోనే ట్రై చేస్తున్నాను అనమాట. సూపర్. సో నాన్ ఇష్టపడే వాళ్ళు ఈ నాన్తో ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక ఫైనల్గా స్టార్టర్స్లో వచ్చేసి ఖాళీ మిర్చి టైగర్ ప్రాన్స్ అయితే టేస్ట్ చేద్దాం. సో ప్రాన్స్ వచ్చేసారు అనమాట, ఫుల్ ప్రాన్. సో అలా మలైలో నుంచి మనకి ఏదైతే ఆ బట్టీలో కాల్చి పైన టాపింగ్ వచ్చేసి మలైతో ఇచ్చారనమాట. సూపర్. ఒకసారి గ్రీన్ చట్నీ ట్రై చేద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంది. అది లేదు ఇది లేదు అని కాకుండా ప్రతి ఒక్క ఐటెం ఉంది అనమాట. ఫిష్ ఐటెం ఉంది, ప్రాన్ ఐటెం ఉంది, మటన్ ఐటెం ఉంది, అలాగే చికెన్ ఐటెం ఉంది. ఇవే కాదు వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి మెయిన్గా చెప్పాల్సింది వీళ్ళ స్మోక్డ్ ఫిష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మటన్ షూట్ ట్రై చేయండి. మటన్ ఆధారిత చీక్ కబాబ్ అనమాట. సో ఇది కూడా ట్రై చేయండి. దీంతో పాటు బర్రాక్ చికెన్ కబాబ్ అనమాట. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇదేని కాదు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అలాగే కాలిమిర్చి టైగర్ ప్రాన్స్. నేను సెలెక్ట్ చేసిన డిషెస్ మీరు ఎప్పుడైనా హబీబోకి విజిట్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా ఇలా మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటివరకు వీడియో చూసి మీరందరూ ప్లీజ్ మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మేము పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లో వస్తాయి అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీళ్ళ అసోసియేటెడ్ మంది అయితే టేస్ట్ చేద్దాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి మండీలో వైట్ రైస్ టైప్ వస్తుంది, కానీ ఇక్కడ కొంచెం ఎల్లోయిష్ రైస్ ఉందన్నమాట. సో రైస్ టేస్ట్ చేసి రైస్ ఫ్లేవర్ ఎలా ఉందో కూడా చెప్తాను. నాకు తెలిసి అసలు నాన్ వెజ్ అవసరం లేదు, ఓన్లీ రైస్ తినవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంది రైస్ ఫ్లేవర్. దీనిలో యాడ్ అయిన ఇంగ్రీడియంట్స్ అయితేనేమి ఏకదమ్ ఉన్నాయన్నమాట. లెవెల్ సెట్ అయిపోయింది అట్లానే. చాలా బాగుంది రైస్. ఇంకా మటన్ జ్యూస్ అయితే ట్రై చేద్దాం. ఇందాక నుంచి బాగా నోరూరుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది మటన్ జ్యూసీ మటన్ అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. నెక్స్ట్ లెవెల్ గ్రిల్ చికెన్ కూడా ట్రై చేద్దాం. సూపర్. అలాగే ప్రాన్స్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటమ్ ఒక్కొక్క ఫ్లేవర్లో ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంది అనమాట. మీరు ఎవరైతే రెగ్యులర్ మండీ ట్రై చేస్తుంటారు కానీ సో ఇటువంటి మండీని అయితే ఎప్పుడు ట్రై చేస్తుంటారు, డెఫినెట్లీ అయితే ట్రై చేయండి. ఇంకా ఫైనల్లీ ఫిష్ అయితే ట్రై చేద్దాం. మనకి ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేశారో కదా ఆ క్వాలిటీ తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ప్యూర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే. వీడియో చూస్తున్న మీరు ఎవరైతే సత్యం ఏషియన్ మాల్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న హబీబో ది ఇండో అరబిక్ కిచెన్కి అయితే విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర దొరికేటువంటి స్పెషల్ అసోసియేటెడ్ మండీని అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. 4 పర్సన్స్ అయితే హ్యాపీగా కడుపుండా తినొచ్చు. నేను ట్రై చేసింది వచ్చేసి మటన్ జ్యూసీ ట్రై చేశాను, ఇది చాలా బాగుంది. అలాగే గ్రిల్ చికెన్ ట్రై చేశాను, అలాగే ప్రాన్స్ ట్రై చేశాను. ప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆల్ మిక్స్ అనమాట. సో ఇందులో మనకి అది ఇది లేదనుకుండా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇచ్చేసారు. సూపర్. ఇంత దూరం వచ్చి ఇంత నాన్ వెజ్ ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళ డెజర్ట్స్ మిక్స్ చేస్తే ఎలా, డెజర్ట్స్ అయితే టేస్ట్ చేస్తాను ఇప్పుడు. సో డెజర్ట్లో వచ్చేసి బస్బుసా ట్రై చేస్తాం. బ్రెడ్ అండ్ క్రీమ్ ఇచ్చారు. సూపర్. బ్రెడ్ని అలా ఆ మలైలో ముంచుకొని తింటుంటే ఉంది మామ స్వర్గమే. సూపర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో మలై అయితే ట్రై చేద్దాం. రియల్ ఫ్రూట్ మ్యాంగో మలై. పైన మనకి టాపింగ్ ఆ రియల్ ఫ్రూట్ యాడ్ చేశారు, లోపల కూడా ఉందన్నమాట ఆ ఫ్రూట్ ఫ్లేవర్తో అయితే అదిరిపోయింది. ఇక ఎండింగ్లో వెళ్ళి డ్రింక్స్ అయితే మిస్ చేయొద్దు. సో డ్రింక్స్ అయితే ట్రై చేద్దాం. హబీబ్ యొక్క స్పెషల్ ఎఫెక్ట్ అయితే ట్రై చేస్తాయి ఇప్పుడు. పైన మనకి చెర్రీ అండ్ యాపిల్ పెట్టయితే గార్నిష్ చేసి ఇచ్చారు.
సూపర్ మామ, జెన్యున్గా చెప్తున్నా కదా. సో మీరు ఎవరైతే ఈ టేస్టీ ఫుడ్ తినాలనుకుంటే డెఫినెట్లీ హబీబాకి అయితే వచ్చేసేయండి. మన అమీర్పేట నియర్ సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్లోనే అల్లు అర్జున్ ఏషియన్ మాల్ అంటే చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు అనమాట. ఇందులోనే సెకండ్ ఫ్లోర్లో హబీబాకి వచ్చేసి విజిట్ చేసి మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి టేస్ట్ చేయండి. డెఫినెట్లీ మీరైతే ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట. ప్రతి ఒక్క టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. నేనైతే ఈ ఫుడ్కి 5 రేటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పటివరకు వీడియో చూసే మీరు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మేము పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లో వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.